హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వంటల దగ్గరికి వచ్చా. ఎడారిలో ఉండే వంటల దగ్గర దీన్ని అయితే కట్టేసి ఉన్నారని ఎగ్గబెరుక్కుంటుంది. అయితే చూడండి ఎలా ఎగ్గబెరుక్కుంటుందో. మెడకైతే వేయలేరు కాబట్టి కాళ్ళకైతే వేసి కట్టేసినారు దాన్ని. కింద అయితే ఒక గుణపం అయితే నాటినారు, గడ్డపార గుణపం నాటి దానికైతే కట్టేసినారు. ఇవైతే పచ్చిగడ్డి అయితే ఎక్కువ తింటాయి. ఇక్కడ ఈ ఎడారిలో ఉండే పచ్చిగడ్డి అంతా తింటూ ఉంటాయి. ఇవి చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా అయితే ఉన్నాయి. చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రంజాన్కి అయితే ఒంటెలు అయితే ఎక్కువగా వచ్చు అంటారు కోవేట్ వాళ్ళు అయితే. ఒక్కొక్కటి వచ్చేసి దాదాపుగా ఒక్కొక్క ఒంటెలు వచ్చేసి 350 కేజీల నుంచి 450 కేజీల వరకు అయితే ఈజీగా పడుతుంది. ఇంకా పెద్దదైతే 500 కేజీలు కూడా పడుతుంది. ఇవి వచ్చేసి చిన్నటి కొంచెం. ఇంకా ఇవి వచ్చేసి 250 కేజీలు, 300 కేజీలు. ఈ రంజాన్ మాసంలో అయితే ఎక్కువగా తింటాంటారు ఈ ఒంటె మాంసం వీళ్ళు కువైట్ వాళ్ళు వచ్చేసి. ఈ ఒంటె నుంచి వచ్చే పాలు కానీ మజ్జిగ కానీ కువైట్ వాళ్ళు అయితే ఈ రంజాన్ మాసంలో అయితే బాగా తాగుతూ ఉంటారు. ఎండాకాలం కానీ ఈ రంజాన్ మాసంలో ఎక్కువగా అయితే బాగా తాగుతూ ఉంటారు. మాంసం అయితే ఎక్కువ తింటారు ఈ ఒంటె మాంసం అయితే రంజాన్ మాసంలో. చూడండి ఎలా తింటుందో ఒంటె అయితే కన్నా. దాని మెడ అయితే చూడండి ఎంత ఉందో. ఇదైతే చిన్నది, ఇది ఇంకా పెద్దటి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సుబ్బియా అంటారు దీన్ని. ఇక్కడ మేము ఉండే ఖైమా దగ్గర నుంచి, అదే గుడారం దగ్గర నుంచి ఇది కొంచెం దగ్గర అనమాట. అందుకు అయితే వీడియో తీయడం అయితే జరిగింది. చూడండి ఇది ఎలా ఉందో చూడండి. ఇదైతే పెద్దది అంతా కొంచెం. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 300 కేజీలు, 400 కేజీలు, పెద్దటైతే 500 కేజీలు కూడా పడతాయి ఇవి. ఇదైతే పనుకొని ఉన్నది, పనుకొని లేదు ఇప్పుడైతే. చూడండి ఎగురుతుంది అది, చూడడానికి అట్టున్నది, ఎగురుతుంది చూడండి ఎంత ఉండదు అది. ఇదైతే గన ఈరోజు అయితే ఈనింది ఇది. ఈ ఒంటెలు అయితే చిన్న ఒంటెల్ని చూడండి ఎలా ఉందో. దానికైతే వాళ్ళైతే పాలు అయితే తాపిస్తా అంటారు. చిన్నప్పుడు అయితే అందవు కదా దానికి. కొన్ని అయితే గిన్నెలో పట్టుకొని, కొన్ని ఇంకా అయితే బయట అయితే పారబోతా అంటారు. ఎక్కువ ఉంటాయి కదా పాలు అయితే, అందుకని అయితే పిండి అయితే పారబోసేస్తారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళైతే ఎక్కువ ఉంటారు. ఈ మన ఇండియా, తమిళనాడు వాళ్ళు వీళ్ళైతే కన్నా ఎక్కువ ఉంటారు. ఇంకపోతే ఇవి వచ్చేసి 20-25 రోజులు అయితే అయింది పుట్టి అని చెప్పినాడు నాకైతే ఆయన. తమిళ అతను అని చెప్పినా కదా, ఆయనే ఉన్నాడు ఇక్కడ. ఈ 20-25 రోజులు అయినాయి పుట్టి అని చెప్పినాడు. వాటికి మేత అయితే చూడండి ఎలా ఉంటుందో, చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదేందో మేత నాకు కూడా తెలియదు. చూడండి ఎలా ఉందో మీరే చూడండి. అంతా తవుడు ఉంటుంది కదా, ఆ తవుడు నెట్ అయితే ఉంది. సేమ్ టు సేమ్ అలానే ఉంది, నాకైతే అనిపించింది అలానే. ఇదైతే మార్నింగ్ అయితే పుట్టడం జరిగింది. అది చూడండి ఎలా ఉందో. ఒక రోజు అయితే అయింది ఇది. అది ఈయనైతే చూడండి ఎంత ఉందో ఆ వంట అయితే గన. నెక్స్ట్ వీడియోలో అయితే వాటి మాంసం ఎలా ఉంటుంది అయితే ఒక వీడియో అయితే చేస్తాను కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.